ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఈజ్ నన్ రాజ్ కుమార్ గారు. హలో రాజ్ కుమార్ గారు, నమస్తే. నమస్తే నమస్తే. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఈరోజు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి. పవన్ కళ్యాణ్ గారు ఆయన నిజంగా ధైర్యే సాహసే లక్ష్మి అంటారు కదండి. అలాగా ఆయన ధైర్యంగా ముందుకెళ్ళారు. ఆ స్వరాజ్య లక్ష్మిని సాధించుకున్నాడు. ఆయన ఒకటే మాట చెప్పాలి అంతే. వర్క్ చేయలేదు కదా మీరు ఆయనతో? లేదండి, లేదు, చేయలే. మేము ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. నెల్లూరులో మా ఫాదర్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా చేసేటప్పుడు చిరంజీవి గారి ఇల్లు, మా ఇల్లు పక్కపక్క సందులు అనమాట. నేను చిరంజీవి గారి దగ్గర ఒక కారు కూడా కొన్నా అప్పట్లో. TSC 2 అని ఒక అంబాసిడర్ కారు కొనుక్కున్నాను. ఓకే, అప్పటికి ఆయన హీరో ఎవరండి బాబు? చిరంజీవి గారు. అప్పటికి ఖైదీ రిలీజ్ అయి ఉన్నది. అప్పుడు స్టార్ మంచి చిరంజీవి గారు అంటే ఫుల్ క్రేజ్లో ఉన్నారు అప్పుడు. అప్పటికే మేము ఇంకా నేను మెడ్రాస్కి వచ్చే ముందు అనమాట. సరే ఫాదర్ ఉంటే నువ్వు ఊరికినే వద్దు, నేను అక్కడికి ఇల్లు ఇప్పిస్తాను, నేను రెంట్కి ఇంట్లో ఉండు, మర్యాదగా నీకు ఒక తిరగడానికి కారు కొనిస్తాను నువ్వు అని చెప్పి ఇచ్చేస్తే ఫాదర్ కారు కొనిచ్చాలని ఆలోచనలు ఉంటే ఈలోపు ఈ మధ్యలో ఈ ఏజెంట్స్ ఉంటారు కదా కొంతమంది, నాన్నకు తెలిసిన వాళ్ళు ఎవరో, సార్ చిరంజీవి గారు కారు అమ్ముతున్నారు, మీరు కొంటారేమో కొనండి సార్, అది అంబాసిడర్ కారు, అందులో నెంబర్ కూడా మంచి నెంబర్ సార్, సింగిల్ నెంబర్ అది, TSC 2 బాగుంటుంది సార్. మా ఫాదరు అవునా సరే చూపించు అని చెప్పి వెళ్ళి మా నెక్స్ట్ స్ట్రీటే వెళ్ళి చూశారు. TSC 2 ఎంత ఏంటంటే వాళ్ళ ఫాదర్ అప్పుడు మా ఫాదర్ వాళ్ళ ఇన్స్పెక్టర్ని పంపించారు, స్టాఫ్ని పంపిస్తే వాళ్ళు చెప్పారట ఇట్లాగా 75,000 అనేసి. మా ఫాదర్ అసలు ఇంకేం మాట్లాడలేదు, 75,000 ఓకే చెప్పేశారు. ఆ కారు తీసుకున్నాం. ఆ రిజిస్ట్రేషన్ పేపర్స్కి మేము చెన్నైకి మా ఫ్యామిలీని అంతా ఇన్వైట్ చేశారు. మేము వచ్చాము. అప్పుడు వచ్చి మెడ్రాస్ ఇంట్లో అంతా ఇది చేసుకొని ఆ కారు చిరంజీవి గారి పేరు ఉంటుంది, నెక్స్ట్ నా పేరు అనమాట. ఓకే, ఆయన సంతకం చేసి నాకు ట్రాన్స్ఫర్ చేసి ఓకే ఆ కారు తీసుకున్నాను. అప్పుడు కారు కొన్న తర్వాత అప్పుడు ఏంటంటే ఇక్కడ చెన్నై ఇంట్లో పోరూరు సంవత్సరం స్ట్రీట్ T నగర్లో, నేను ఎప్పుడు అదే స్ట్రీట్లో ఉంటాయి చెన్నై వస్తే. ఈ రోజుకి కూడా ఆ ఇల్లు అసలు ఏమీ మార్చలేదు, అలాగే ఒక డాక్టర్ గారు కొన్నారు ఆ ఇల్లు. నేను హోమ్ టూర్ చేశాను అది. ఆ ఇల్లు ఇప్పటికి కూడా ఆయన ఏమీ మార్చకుండా అలాగే పెట్టుకున్నాడు. ఆ ఇల్లు బయట రామచరణ్ ఇది అనేది కూడా అలాగే ఉంటుంది ఇప్పటికీ, ఆ లెటర్స్. ఆ ఇంట్లోనే వచ్చి కలిసి అప్పుడు అక్కడ ఈ మొత్తం అంతా మన పవన్ కళ్యాణ్ గారే చూసుకునేవారు. అప్పుడు అన్నయ్య చిరంజీవి గారిది ఇవన్నీ ఇంట్లో అంతా ఆయనే చూసుకునేవాడు అనమాట. అప్పుడు ఆయనే లోపలికి రమ్మని చెప్పి కూర్చోబెట్టి తర్వాత చిరంజీవి గారు వచ్చి మాట్లాడి ఫోటోలు దిగాను ఇవన్నీ. అలాగే తర్వాత ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నేను ట్యూషన్లో మ్యాథమెటిక్స్ ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం మేము ఇంటర్మీడియట్లో. అక్కడ వినయ్ బాబు గారు అని ఒక టీచర్ ఉండేవారు, లెక్చరర్. ఆయన దగ్గర మ్యాథమెటిక్స్ ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం అనమాట. ఓకే, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ట్యూషన్కి వచ్చేవారు మ్యాథమెటిక్స్కి. నేను అక్కడికి వెళ్ళాం, ట్యూషన్ మేట్స్ అనమాట మేము. సో పరిచయం ఉంది బాగానే. పరిచయం అంటే మళ్ళీ ఇదేం లేదు, సినిమాకి చిరంజీవి గారి తమ్ముడు అప్పుడు పవన్ అనే పేరు ఇంకా అప్పుడు యాడ్ అవ్వాల, కళ్యాణ్ బాబు అనేవాళ్ళు. కళ్యాణ్ బాబు చిరంజీవి గారి తమ్ముడు అనుకునేవాళ్ళం. ఒక చిన్న స్పోర్ట్స్ సైకిల్లో వచ్చేవాడు ఆయన ట్యూషన్కి, మ్యాథమెటిక్స్ ట్యూషన్కి. సో అలాగా అలా ఆ ట్యూషన్ మేట్స్ అనమాట. ట్రావెల్ మీది. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ పవన్ కళ్యాణ్ బాబుని కలిసింది ఇంట్లోనే, చిరంజీవి గారి ఇంట్లోనే. ఓకే, ఇంకా తర్వాత చిరంజీవి గారితో మేము చాలాసార్లు కలవడం జరిగింది. బాగా మాట్లాడతారు చిరంజీవి గారు. మొన్న కూడా మీటింగ్లో అసలు అందరి బంధువు, అయ్యో అందరి వాడు, అపద్బాంధవుడు, అందరి వాడు. ఆయన టైటిల్స్ ఎలా ఉంటాయో ఆయన కూడా అలానే ఉంటారు. ఆయన సూపర్ అండి అసలు ఆయన మాట్లాడే తీరు ఇవన్నీ ఎవరైనా మెస్మరిజం ఇదైపోతారు అసలు. అంటే నేను ఇండస్ట్రీలో ఇంతమందిని చూశాను కాబట్టి చిరంజీవి గారికి అంటే మిగతా హీరోస్ తప్పు చెప్పట్లేదు, వాళ్ళకి కొంత తేడా ఏంటంటే ఒక హీరోని మనం ఒకసారి కలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళని కలవాలంటే వాళ్ళ ఇది ఉంటేనే మనం అక్కడికి వెళ్ళి కలవగలం.
చిరంజీవి గారు అట్లా ఉండదు. మనం ఒకసారి కలిసిన 100 సార్లు కలవాలనుకున్నా కానీ మనం వెళ్ళిపోవచ్చు. ఆ యాక్సెస్ ఉంటుంది మళ్ళీ. అది నేను ఇంత పెద్ద స్టార్ని, నేను టైం ఇవ్వాలి, నేను చెప్తే లోపల పంపు లేకపోతే లేదు, మొన్నే కదా కలిసింది అవసరం లేదు, ఇప్పుడు ఎన్ని ఉండవు. లేదు మనం అనుకుంటే కలవచ్చు. అంటే అంత యాక్సెస్ ఇస్తారు ఆయన, ఒక మనిషికి వాల్యూ ఇస్తారు. అందుకే ఇన్ని సంవత్సరాలైనా కానీ ఆ మెగాస్టార్ అనేది ఈ తరానికి కూడా ఆయన బాగా కనెక్ట్ అయ్యి ఉన్నారంటే ఆ సింప్లిసిటీ, ఆ డిసిప్లిన్, క్రమశిక్షణ అండి ఆయన. అసలు ఇంకా ఈ వయసులో కూడా ఆయన ఆ ఫిట్నెస్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు తెలుసా అండి. అవన్నీ సెల్ఫ్గా వాళ్ళకి ఆ పట్టుదల ఉంది కాబట్టి వాళ్ళు అవన్నీ చేస్తారు. వాళ్ళు ఇవన్నీ ఏంటంటే కొన్ని ఇన్స్పైరింగ్ పాయింట్స్ అండి ఇవన్నీ. ఆ ఫిట్నెస్ అంటే మీరేంటి అసలు, ఏం డైట్ తీసుకుంటారు అసలుకి? నేనేం లేదని శుభ్రంగా తినేస్తున్నాను బాబు. అలానే ఉన్నారు అసలు? లేదు, జిమ్కి వెళ్తాను ఖచ్చితంగా. జిమ్, వాకింగ్. మనము ఒక ఆర్టిస్ట్గా మనము ఏమేమి చేయగలగాలో అన్నీ మనం చేస్తాం. ఫుడ్ ఇది అదేం లేదు, అన్నీ తీసుకుంటారు. ఫుడ్ లక్షణంగా శుభ్రంగా అన్నీ తినేసేయడమే. కాకపోతే ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్, వారంలో ఇన్ని రోజులే మనం నాన్ వెజ్ తినాలి, ఇన్ని రోజులే వెజిటేరియన్ తినాలి, ఇలాగ అనుకొని అదేదో పెట్టుకొని ఉంటాం తప్ప మిగతాదంతా శుభ్రంగా తినేయడమే మనం. అవంతా ఏం లేదు. కానీ జిమ్ ఖచ్చితంగా వెళ్తా రెగ్యులర్గా. ఓకే. ఇక్కడ చెన్నైలో కంపల్సరీ. అసలు ఈ టైము నేను జిమ్లో ఉండే జిమ్ టైం అయితే మరి అక్కడ జిమ్ చేసేవాళ్ళం కదా మీరు. మీ కండలో ఒకసారి అందరు ఆడియన్స్ చూసేవాళ్ళు. పంపిస్తాను, జిమ్ ఫొటోస్ పంపిస్తాను. ఈవినింగ్ 6కి 6:30 అలా వెళ్ళానంటే నైట్ ఇంకా మూసేస్తున్నావురా బాబు, వెళ్ళండ్రా బాబు అనే వరకు అక్కడే ఉంటాం అనమాట. ఎందుకంటే చాలామంది హీరోలు, ఆర్టిస్టులు అందరూ కూడా అక్కడ మాకు కొలీగ్స్ అనమాట ఉంటారు. ఓకే. చాలామంది ఉంటారు. అందరితో ఊరికి జస్ట్ మనం చేసేది హార్డ్లీ 1.5 hour కన్నా ఎక్కువ చేయము. మిగతాదంతా ఏంటంటే రిలాక్స్ అవుతాం, అందరూ మాట్లాడుకుంటూ. ఎవరెవరు వస్తారా జిమ్కి? చాలామంది ఉన్నారండి, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. భరత్, శ్యాము, రెహమాన్, కిక్ శ్యాము, రెహమాను, ఓకే, తర్వాత చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే బయట జిమ్కి వస్తే రిలాక్స్ అవ్వచ్చు అన్నట్టుగా వస్తుంటారు వాళ్ళు. సో ఇప్పుడైతే ఇంకా ఎక్కడ గ్యాప్ లేకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ది బెస్ట్ అనిపించుకుంటున్నారు. కానీ బోర్ కొట్టాడు అని అనిపించుకోవట్లే ఎక్కడ కూడా. మనల్ని తిట్టుకుంటున్నారు అనే రేంజ్ వస్తే నేనే సైడ్కి వెళ్ళిపోతాను మెల్లగా. మిమ్మల్ని ఎవరు తిట్టుకుంటారు అసలుకి? అలా అని జనరల్గా చెప్తున్నా. అంటే అందుకనే సార్ మనం ఏంటంటే క్యారెక్టర్స్ కూడా నేను చేయాలనుకుంటేనే చేస్తా, ఆ క్యారెక్టరైజేషన్ నచ్చితేనే చేస్తా. లేదంటే మనం ఏది పడితే అది ఒప్పేసుకోవడం, మనకు డబ్బే ప్రధానం, మనం అన్నీ చేసేయాలి, మనం అన్నీ చూసారు లైఫ్లో, అలా అనుకుంటే మనం లాంగ్ స్టాండ్ ఉండదు సార్. అవును. తర్వాత మనం 5-6 సీరియల్స్ అట్ ఏ టైం 8 సీరియల్స్ నేను చేస్తున్నా కూడా ఒక సీరియల్కి అసలు ఇది ఎక్కడ లేకుండా గెటప్స్ డిఫరెంట్గా చేయడం అలా చేసుకుంటూ వెళ్ళేవాడిని నేను. సో అందుకని ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ప్రయత్నం చేసేవాడిని, బోర్ కొట్టనివ్వకుండా ఆడియన్కి. ఓకే. అన్ని చోట్ల ఏ సీరియల్ రా ఇది, అదా ఇదా అని కన్ఫ్యూజన్ వచ్చింది అనుకోండి ఆడియన్స్కి, ఒక్కసారి నిలబడిపోయామంటే అక్కడితో ఆగిపోతాం ఇంకా. ఓకే. అందుకని అలా రాకూడదు సార్. ఆ మొనాటమీ అనేది వచ్చేసిందంటే మాత్రం ఆడియన్కి బోర్ కొట్టేస్తుంది. సో ఆల్రెడీ ఫాదర్ రోల్లో మీ గెటప్ ఎలా ఉండదు, మీరు ఎలా ఉంటారో అందరం చూసేసాం బుల్లితెర మీద. ఇన్ కేస్ ఇప్పుడున్న డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మళ్ళీ ఇప్పుడున్న హీరోలకి నాన్నగానో అన్నగానో పిలిస్తే రెడీగా ఉన్నారా మీరు? ఖచ్చితంగా చేస్తా. ఖచ్చితంగా నానైనా ఫాదర్ ఇన్లా నెగిటివ్ క్యారెక్టర్ ఏది చేయడానికైనా నేను రెడీ. సూపర్. సినిమానే సార్ ఎప్పటికీ అంతే. సో బట్ ఏంటంటే అలానే ఉండండి. 2024-25లో మీరు డెఫినెట్గా మళ్ళీ మాకు బిగ్ స్క్రీన్ మీద కూడా కనిపిస్తారు. రోషన్ గారు మీ నోటి మాట, హ్యాపీగా చేస్తా, సూపర్, సంతోషంగా చేస్తా సార్. నిజంగా సార్ ఇప్పుడున్న అంటే అప్పుడున్న ఆర్టిస్టులకి ఇప్పుడున్న ఆర్టిస్టులకి డిఫరెన్స్ కొద్ది గొప్ప వెంటనే కనపడుద్ది కాబట్టి చెప్తున్నాను, అయితే చెప్పాలని కాదు. అయితే అంత గ్రౌండెడ్గా అదే డిసిప్లిన్, అదే రెస్పెక్ట్తో సొసైటీలో ఇన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ చేయడం చాలా కష్టం. అయ్యో బాబు, ఇప్పుడున్న ఆర్టిస్టులకి హ్యాట్సప్, ఎలా మెయింటైన్ చేశారో. కానీ ఇన్ని సంవత్సరాలు అదే కొంచెం కూడా చిరాకు ఉండదు, కోపం ఉండదు. అంటే వేరే వాళ్ళ మీద చిరాకు అంటే అవన్నీ చూసొచ్చిన తర్వాత ఎక్కడో ఒక చోట తెలియకుండా అవుతుంటాం, ఇరిటేట్ అవుతుంటాం, ఇగ్నోర్ చేస్తుంటాం. బట్ మీ టైంలో ఉన్న వాళ్ళు, ఈ చిరంజీవి గారు, వీళ్ళందరూ అమ్మో
40-45 సంవత్సరాలైనా కానీ అది ఇంకా ఎక్కువ అవుతుంది కానీ ఏ మాత్రం గ్రేట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ. కాదు సార్, ఇప్పటికీ మీరు చిరంజీవి గారిని చూడండి, తర్వాత బాలకృష్ణ గారిని చూడండి, కొంతమంది హీరోస్ అప్పుడు వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు, ఈ రోజుకి అలాగే మెయింటైన్ చేస్తారు. ఆ కసి కూడా సార్ వాళ్ళకి ఈ రోజుకి ఇంకా కసి తగ్గల. వాళ్ళకి మొన్న చిరంజీవి గారిని చూసా, బాలకృష్ణ గారిని చూశాను, వాళ్ళల్లో ఇప్పటికీ అసలు ఆ ఎంతోజియాజం కానివ్వండి, ఆ కసి కానివ్వండి చూస్తే అలాంటివన్నీ ఖచ్చితంగా మనం అబ్బా వీళ్ళ దాంట్లో మనం ఒక 5% అలాగే మెయింటైన్ చేసినా కూడా మనకు స్పాన్ ఉంటుందని అనిపిస్తుంది సార్. నిజంగా ఇంకా అసలు గ్రేట్ నిజంగా. ఒక నిజంగా చెప్పాలంటే 70s, 80s, 90s, 2000 అప్పుడున్న 4 జనరేషన్స్కి సంబంధించిన హీరోస్ అందరికీ హ్యాట్స్ అప్. ఆ టైంలో ఉన్న వాళ్ళకు ఉన్న డిసిప్లిన్ ఇప్పుడు కొద్ది గొప్ప అసలు కనిపించట్లేదు అంతగా. ఏదో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకైతే నేను కొంతమందిని చూస్తుంటాం కదా, మన లైఫ్ ట్రావెల్లో కొంతమందిని చూస్తూ ఉంటాం, మన కెరీర్ ట్రావెల్లో కానివ్వండి మనం చూస్తుంటాం. 1-2కే వాళ్ళు అసలు ఏదో ప్రపంచం అంతా మన చేతుల్లో ఉన్నట్టు చాలా గ్రేట్గా ఇదైపోయి నాకు అనిపిస్తుంటుంది. వీళ్ళు వచ్చింది నిన్నగాక మొన్న వచ్చారు, ఇప్పుడే ఇంత ఫీల్ అవుతాయి, ఇంకా రేపు పొద్దున ఏంటి వీళ్ళ సంగతి అనేది ఉంది. కానీ అలాంటి వాళ్ళు ఎలా వచ్చారో అంత డబుల్ స్పీడ్ కనుక వెళ్ళిపోతున్నారు. నేను అదే చెప్తున్నా సార్, ఎప్పుడు కూడా మన చుట్టూ మనం కోట కూడా కట్టుకోకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చామనేది ప్రతిరోజుకి ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. మనం ఇంకా పెరగడానికి గ్రాడ్యువల్గా పెరగాలి తప్ప తగ్గిపోయి 10 మందిలో 8 మంది మనల్ని తిట్టుకుంటున్నారు అనుకోండి, అది ఏముంటుంది సార్? ఇంకా అది ఆటోమేటిక్గా ఎక్కడో చోట ఇదైపోతుంది. మీరైతే ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇంకా మంచి సినిమాలు చేయాలని సార్. ఫాదర్ రోల్లో కూడా ఇప్పుడున్న స్టార్ హీరోస్కి తప్పకుండా యాక్ట్ చేసి మా అందరికి కనిపించాలి అని మా కోరిక. బట్ ఇంత టైం అయినా కానీ ఇంత టైం ఇచ్చి మీ ఇంట్లో ఇంత హాస్పిటాలిటీ ఇచ్చి ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చి ఇన్ని విశేషాలు కొత్తగా చాలా షేర్ చేసుకున్నారు ఈ ఇంటర్వ్యూలో. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆడియన్స్ అండ్ మిమ్మల్ని ప్రేమించే లేడీ ఫ్యాన్స్ అప్పుడు వాళ్ళు చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ రాజ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ రోషన్ గారు. నేను కూడా మీ ఇంటర్వ్యూస్ అన్నీ అందరివి చూస్తుంటాను, చాలా హ్యాపీ. అసలు నేను సోషల్ మీడియాలో నేను ఫస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూ సుమన్ టీవీకే. ఫస్ట్ ప్రభు గారు చేశారు, తర్వాత మళ్ళీ మీ దగ్గర నేను ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ అన్నీ నేను చూశాను సార్. సో ఈరోజు నేను కూడా మీతో పాల్పంచుకోవడం ఐఎమ్ సో హ్యాపీ. మీ ద్వారా సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ రాజ్ కుమార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.